భోగి మంటల్లో ఆ రెండు పత్రికలు. బీసీవై పార్టీ పిలుపునకు విశేష స్పందన. బీసీల గొంతుకను అణిచివేయడానికి చూస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి. బీసీలకు నమ్మక ద్రోహం చేస్తున్న చంద్రబాబుకు ఆ రెండు పత్రికల వత్తాసు. భోగి మంటల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేయాలన్న బీసీవై పార్టీ. ఉత్సాహంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘాలు, బీసీవై పార్టీ కార్యకర్తలు. బీసీలకు నమ్మక ద్రోహం చేస్తున్న సీఎం చంద్రబాబుకు, ఆ నమ్మక ద్రోహానికి వంతు పాడుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వ్యతిరేకంగా ఈ భోగి పండుగ జరుపుకోవాలని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఇచ్చిన పిలుపునకు బీసీవై పార్టీ నాయకులు, కాని నాయకులు, బీసీ సోదరులందరూ ఐక్యతను చాటారు. ఆ రెండు పత్రికలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. చెడును తగలబెట్టే భోగి మంటల్లో బీసీ వ్యతిరేక పత్రికలను కూడా దహనం చేద్దాం అని బోడె రామచంద్ర యాదవ్ ఇచ్చిన పిలుపునకు విశేషమైన స్పందన. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటూ సినిమా డైలాగులు బోలెడు చెబుతుంటారు సీఎం చంద్రబాబు అండ్ టీడీపీ నేతలు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే బీసీలను రాజకీయంగా వాడుకొని తాను గద్దెనెక్కడానికే ఆ స్లోగన్ వినిపిస్తుంటారు చంద్రబాబు. విషయం అర్థమవుతుంది. ఎంతసేపు తను, ఆ తర్వాత తన కొడుకు, వీళ్లే పార్టీ తరపున ముఖ్యమంత్రి కావాలనుకుంటారు తప్పితే ఏనాడైనా బీసీ బిడ్డకు ఛాన్స్ ఇద్దాం అనే మాట వచ్చిందా? దీనికి తోడు సీఎం చంద్రబాబు బీసీలకు చేసే నమ్మక ద్రోహం, అవమానాలు ఒక చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి తోడు. మొన్నటికి మొన్న బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నాం, ఇదిగో ముసాయిదా అంటూ ఈనాడు ఓ అబద్ధపు వార్త రాసింది. కేవలం బీసీలను మోసం చేయడానికి చేసిన కుట్ర అది. వచ్చే ఫిబ్రవరి 22న బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గర్జనకు దిగుతున్నారని తెలిసి హడావుడిగా వార్త రాయించారు. బీసీలను మోసం చేయడానికి, బీసీ పోరాటాన్ని అణగదొక్కడానికి చేసిన ప్రయత్నం ఇది. బీసీ నేత జంగా కృష్ణమూర్తి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక రకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా కారణమంటుంది బీసీవై పార్టీ. స్వామివారిపై ఉన్న అచంచల భక్తితో తిరుమలలో అతిథి గృహం నిర్మించాలని ఏనాటి నుంచో కళ కృష్ణమూర్తికి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆ అవకాశం ఇవ్వలేదు. బట్ ఓ ట్రస్టుకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. అలా అనుమతి ఇస్తూ ఆ ప్రతిపాదనను గవర్నమెంట్ అప్రూవల్ కోసం పంపించారు. కానీ దాని వెనుక జంగా కృష్ణమూర్తి ఉన్నారని తెలిసి నిరాకరించారు. ఆ సమయంలో ఈ రెండు పత్రికలు వండివార్చిన వార్తలు అత్యంత జుగుత్సాకరం. బీసీ బిడ్డ అయిన జంగా కృష్ణమూర్తి పట్ల టీడీపీకి, ఆ రెండు పత్రికలకు ఉన్న అభిప్రాయం అలాంటిది. బీసీల గొంతుకను అణిచివేయాలని చూసే ఇలాంటి పత్రికలకు తగిన బుద్ధి పండగతోనే ఆరంభమైంది. అందుకే ఈ భోగి పండగ నాడు బీసీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిరంతరం విష ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను భోగి మంటల్లో దహనం చేయాలని పిలుపునిచ్చారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్.